హలో అండి అందరికీ. నేను కొబ్బరి పాల రైస్ అన్నం చేశాను కదా, సో ఆ వీడియో అయితే చూపించేస్తున్నాను. సండే రోజు చేసిన వ్లాగ్ అనమాట. మనం బిర్యానీ ఎలా చేస్తామో అలానే ప్రాసెస్ అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, ఆల్ గరం మసాలా, బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసి ఒకసారి తిప్పేసుకొని తర్వాత మనం కొబ్బరి పాలు కూడా వేసేసుకోవాలి. అవి బియ్యం కడిగిన నీళ్ళు అనుకోకండి, మీరు అనుకున్న కామెంట్ చేస్తారు. సో నేనైతే ముందే చెప్తున్నాను, అది అంత చిక్కగా అయితే నేను చేయలేదు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తింటారో తినరో అనేసి భయంతో. ఒకవేళ తినకపోతే రైస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా, సో బియ్యం కడిగిన నీళ్ళు అనేసి అనుకుంటారనేసి నేను ముందే చెప్తున్నాను కొబ్బరి పాలు అనేసి. తర్వాత అయితే దాని కాంబినేషన్ చికెన్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ అని చెప్పాను కదా, సో ఎగ్ కర్రీ కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది. ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఎగ్స్ అయితే ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. చాలా సింపుల్గా చేశానండి, అయినా టేస్ట్ బాగా కుదిరింది. టమాటా కూడా మిక్సీ పెట్టేసుకొని మంచిగా ప్యూరీ లాగా చేసేసుకున్నాం. సో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర చల్లేసుకుని ఒకసారి చూపిస్తున్నాను అనమాట, పొడి పొడిలాడుతుంది. చాలా బాగా కుదిరింది, మీరు ట్రై చేయండి. చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది అనేసి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుకింగ్ వీడియోస్కి అయితేనే ఎక్కువ లైక్స్ వస్తున్నాయండి, వేరే వీడియోస్కి అయితే అసలు లైక్స్ రావట్లేదు. రోజు కుకింగ్ వీడియోసే చేయాలంటే బోర్ కొడుతుంది కదా, సో నా డైలీ రొటీన్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ దానికైతే వ్యూస్ అయితే సరిగ్గా రావట్లేదు. ఎందుకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.